Jt. And in writing competition, first prize goes to Indu Priya. Second prize goes to K Mahesh. From class where first prize all to you. ఒక ఆట సందర్భంగా మరి మాట్లాడటం అనేది సందర్భం కాదు. అయినప్పటికీ నాకు ముందే చెప్పారు డాక్టర్ గారు, మరి మా సిస్టర్ రాణి గారు, ప్రిన్సిపాల్ గారు భీమారావు గారు చెప్పారు. అంటే ఈ స్కూల్లో గత సంవత్సరం సాధించారు 10/10 మార్క్స్. నేను ఎంతో అభినందిస్తున్నాను. అదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలని మరి ఇక్కడ ముందుగా మాట్లాడారు చాలా మంది వక్తలు. అంటే పేరెంట్స్ కూడా చాలామంది ఇక్కడికి ఇచ్చేశారు. నా ముఖ్య మనవి, పిల్లల్ని కూడా ఇంటికి వెళ్ళాక పేరెంట్స్ కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నా ముందు పాపారామేష్ గారు మాట్లాడారు, అందరూ విన్నారు. పిల్లల్ని టెన్షన్ అనేది కాకుండా వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళకి మనం అవకాశం ఇస్తే తప్పనిసరిగా మంచి మార్కులే వస్తాయి. అంటే ఒకసారి మీరు ఆలోచించండి. పేరెంట్స్ కూడా, ఉదాహరణకి నేను చెప్తాను, మా మనవడు, మా పెద్ద పాప ఇదే కాలేజీలో చదివింది, బిఎస్సి బిఈడి. మరి వాళ్ళ బాబుకి వైజాగ్లో జాయిన్ చేశారండి. అంటే 25,000 రూపాయలు ఫీజు కడుతున్నారు 3 ఏళ్ళ కుర్రోడికి. మరి అలాంటి స్కూల్ ఇక్కడ మనకు దగ్గరలో ఎంతకీ నేర్చుకుంది 25,000 ఖర్చు పెట్టి వాళ్ళు ఏంటంటే నేర్చుకుంది. ఇంకా ఏబిసిడీలు కూడా పూర్తిగా రావు అబ్బాయికి. మరి అంత దూరం వెళ్ళి పేరెంట్స్ అంత ప్రయాసాలకు వచ్చి అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే మనకి, మన అందరికీ అతి దగ్గరలో మన పిల్లలకి చేరువలో ఇంత చక్కనైనటువంటి స్కూల్ ఉండడం కూడా మనందరికీ కూడా ఒక అదృష్టం. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మాకు వెల్ విషర్ అండి, మరి శ్రీకృష్ణ స్కూల్ డైరెక్టర్ గారు కూడా. సో మరి అందుకని మా శ్రేయోభిలాషి ఎప్పుడు మా కోసం, మా డెవలప్మెంట్ కోసం ఎప్పుడు కూడా ఆకాంక్షిస్తుంటారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు మా ఈ ఫంక్షన్కి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎలక్షన్ కోడ్ పడ్డది కదా, ఇందులో ఆరు సార్లు Joint first prize goes to Jyoti.
సార్ ఏ బాబు దానికి కూడా చాలా దీని ఉన్నట్టు నాకే బాధ అనిపిస్తుంది. ఇక్కడ తప్పట్లు కొడితే సోంపేట టౌన్ అంతా ఇది సంస్కార భారతి పిడిగని తెలియాలి. ఒకసారి కొట్టండి మీరు మన పిల్లలందరూ తరపున. ఇంకా చాలే, పిడుగు పడాలా అందరూ. ప్రఖ్యాతిగాంచిన ఒక స్థాయికి వెళ్ళాలంటే ఇటువంటి స్కూల్లో చదవాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నిమిషం నాకు ఒకటి అనిపిస్తుంది, రాముడి మీద ఎంతో భక్తితో రామాలయాన్ని కట్టించాడు ఆ రామదాసు. కానీ ఈ పేద ప్రజలతో ఎంతో భక్తితో కట్టించాడు ఈ దాసు. మరి పాపకి చదివిస్తున్నాం అంటే నేను చదివించట్లేదండి, డాక్టర్ దాస్ గారు చదివిస్తున్నారన్న మాట అన్నది. అంతకన్నా పేదవాడికి మళ్ళీ ఇంకేమున్నదండి. నిజంగా అటువంటి పేదవాళ్ళకి ఇదే స్కూల్లో 600 మందిలోనా కనీసం 100 మందికి ఆయన సొంత ఖర్చులతో ఈ కళాశాలలో ఈ స్కూల్లో చదివిస్తున్నారండి. అది ఆయన నాకు ఎప్పుడూ చెప్పలేదు, కానీ జనాల నుండి వచ్చినటువంటి సంకేతాలండి అవి. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ఆయన సొంత ఖర్చులు అంత లాభాపేక్ష అసలు ఈ సంస్కార భారతి నష్టాలు నడుస్తుంది నాకు తెలుసండి. ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు ఈరోజు బస్సులు లేకుండా ఆటోల మీద పిల్లలు తెచ్చి మా స్కూల్లో చదివించని అంటారు, కానీ సంస్కార భారతి కనట్లేదండి. నష్టాలైనా భరిస్తారు కానీ కష్టం మాత్రం భరించరు. కంపల్సరీ బస్సులు వేసి కూడా పేద ప్రజలకి నాణ్యమైన విద్యను అందించాలని కోరిక. ఎందుకంటే డాక్టర్ గారికి కోరిక నేను ఒక రోజు అడిగాను, సార్ మరి ఇంకేట్లేదు, నాది మీలాగా ఒక రైతు కుటుంబమని, నేను ఈ డాక్టర్ కోర్స్ చదవడానికి చాలా ఇబ్బందులు పడి ఎంతో బాధపడుతూ ఈ స్థాయికి వచ్చానండి. మరి ఈ సొసైటీలో ఏ పేదవాడు ఈ బాధపడకూడదండి. నేను పొరపాటు చేసిన మీ సంస్కార భారతి చదివి అనుకున్నాను. మళ్ళీ చూశాను, కొంచెం ఇంప్రైంది, మళ్ళీ చూసాను, మళ్ళీ చూసాను. 5వ తరగతి నేను వస్తానికి ఆ స్కూల్ టాపర్గా బేసి శ్రావణి అమ్మా నువ్వు ఎక్కడున్నా తప్పుడు కొట్టండి ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత ఎవరితో కాదు, డాక్టర్ దాసు గారిది. మరి ఈ గురుదేవులందరికీ పేరైనటువంటి మన భీమారావు గారు సార్ది, గురువులందరికీ తల్లి బేసి శ్రావణి జనాల్లో నువ్వు ఎక్కడ కలిసిపోయినావు కానీ నీ తండ్రిని మర్చిపోగాని ఈ సంస్కార భారతి జిల్లా కలెక్టర్ గోనన్న పాటిస్తున్నావు. నన్ను మర్చిపోయినా పర్వాలేదు కానీ ఈ సంస్కార భారతిని మాత్రం నేను మర్చిపోకుండా. అందుకని నేను అంటున్నాను, కవి అన్నాడు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా ఏ పీఠం ఎక్కినా ఎవరి దగ్గరైనా ఒకడు రాని తల్లి భూమి వార్తలు అన్నారు. ఆ మహానుభావుడు అలాగన్నాడు. కానీ ఈ విద్యార్థులతో నేనేమంటున్నాను తెలిసిందా, ఏ కాలేజీకి వెళ్ళినా ఎందుకు కాలేడినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి సంస్కార భారతిని. హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ కాంపిటీషన్ ప్లీజ్ DJ Sandra. కాంపిటీషన్ పాపా ఈ సంస్కార భారతి స్కూల్ యాజమాన్యానికి, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక మన లక్ష్మణ్ మాస్టర్ చెప్పిన అడ్వకేట్గా చెప్తున్నట్టు శాసనసభకు దాసు గారు వెళ్తే సంతోషించే మొత్తమైన వ్యక్తి నేనవుతాను. కానీ మీరు ఈ విద్యారంగంలో వైద్య రంగంలో సేవ చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇంకా ఒక స్టాండర్డ్స్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికే గీతం యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని ఇలా వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ఇంజనీరింగ్ కళాశాల కానీ ఇలాంటి కళాశాల పెట్టి సోంపేటలో ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గత సంవత్సరం అండి ఇదే సందర్భంలో ఇదే వేదిక పైన మాకప్పుడు చీఫ్ గెస్ట్గా డిప్యూటీ గారు వచ్చారు. ఇలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంక ముందుకున్నాయి. మా పిల్లలందరికీ అడిగారు, ఎవరికైనా 10 పాయింట్స్ వస్తాయంటే
చాలా మంది చేయలేపారు. నేను కానీ ఉంటే అంటే ఆయన తిరుమల చైతన్య గారు ఖచ్చితంగా 10 పాయింట్స్ వచ్చే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సోంపేటలో ఊరేగింపు కార్యక్రమం పెడతానని చెప్పారు ఆయన. అయితే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు, వెళ్ళిపోయారు. కానీ అదే సందర్భంలో మేము మేనేజ్మెంట్ తరఫున ఎవరికైతే 10 పాయింట్స్ వస్తాయో వాళ్ళకి 5,000 క్యాష్ ప్రైజ్ ఇస్తాం ఇదే స్టేజ్ మీద అని ఆ రోజు అనౌన్స్ చేశాం. సో అదే విధంగా ఈరోజు 10 పాయింట్స్ వచ్చే అబ్బాయి బి గుణశేఖరు అబ్బాయి ఈరోజు చైతన్యలో టాప్ 10 బ్యాచ్లో ఉన్నాడండి ఐఐటిలో. కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల అబ్బాయి రాలేకపోయాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు వచ్చారు. సో ఆ పేరెంట్స్కి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు కొన్ని మాటలు మా స్కూల్ కోసం అలాగే తమకు ఇచ్చేసిన అధికారులందరికీ, మన పెద్దలు డాక్టర్ గారికి, డైరెక్టర్ గారు లీలా మేడం గారికి, సంస్కార భారతి ప్రిన్సిపల్ పాపారావు సార్ గారికి, చక్రధర స్కూల్ ప్రిన్సిపల్ గారికి, భీమారావు సార్ గారికి, స్కూల్ స్టాఫ్ టీచర్స్ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి ఆశీస్సులండి. మా బాబులాగా మీరందరూ కూడా పిల్లలు చక్కగా 10 by 10 తెచ్చుకోవడానికి కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. మరి మా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చిన అబ్బాయి మా అబ్బాయి కాబట్టి ఈరోజు చైతన్యలో ఐఐటిలో టాప్ 7లో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి మీరు కూడా ఈ ఆనందాన్ని మీ పేరెంట్స్కి కూడా ఇవ్వండి అని ఆనందం, చాలా ఆనందంగా ఉందండి. ఇంకా సార్ స్టార్ట్ అయిందా? డాక్టర్ దాస్ గారికి ధన్యవాదాలు. లీలారానికి నమస్కారం. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా బాగా ఇదవ్వాలి, డెవలప్ అవ్వాలి. డాక్టర్ దాస్ గారి కోసం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మరి ఈ క్యాష్ ప్రైజ్ అబ్బాయి తరఫున పేరెంట్స్ అందుకుంటున్నారు. అది క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి మా డైరెక్టర్ గారు అలాగే మా సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ గారు వేది మందికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా డైరెక్టర్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్ శ్రీనిబాబు గారికి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఈ క్యాష్ ప్రైజ్ డైరెక్టర్ సంస్కార భారతి స్కూల్ లీలారాణి మేడం గారికి చేతుల మీదకి అందజేయవలసిందిగా కోరుతున్నాను. సార్ 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 సింబాబు గారు కనబడు కొంచెం. పేరెంట్స్ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఎన్ని హౌ మెనీ టైమ్స్? ఓకే థ్యాంక్ యూ.